ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ్ మెమోరియల్. మనం లాస్ట్ క్లాస్లో 3.1లో థర్డ్ సమ్లో 1, 2, 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు 4th to 5th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఎక్స్ సిరీస్ 3.1లో 4th సమ్ 5th సమ్. సేమ్ మనం కంపేరింగ్ చేసుకుంటాం, రేషియోతో కంపేరింగ్ చేసుకుంటాం. బై కంపేరింగ్ ది రేషియో. ఏంట రేషియో? A1/A2, B1/B2, C1/C2. ఈ రేషియోతో మనం కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ A1 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్లో 5, B1 ఈజ్ ఈక్వల్ టు -3, C1 ఈజ్ ఈక్వల్ ఇటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే -11, A2 ఈజ్ ఈక్వల్ టు -10, B2 ఈజ్ ఈక్వల్ టు 6, C2 ఈజ్ ఈక్వల్ టు ఇది సర్వం చేస్తే +22. ఈ విధంగా వచ్చింది. మనం రేషియోలో తీసుకున్నట్లయితే మనం A1 అంటే మనకి ఏంటి ఇక్కడ 5/-10, -3/6, -11/22. క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. 5 1s 5 2s, 3 1s 3 2s, 11 1s 11 2s క్యాన్సిల్ అయిపోయింది. మనకి -1/2, -1/2, -1/2 మూడు కూడా ఈక్వల్ అయినాయి కాబట్టి -1/2 ఈక్వల్ -1/2 ఈక్వల్ -1/2 అయింది. అంటే ఏంటి మనకి A1/A2 ఈక్వల్, B1/B2 ఈక్వల్, C1/C2 మూడు ఈక్వల్ అయినాయి. మూడు ఈక్వల్ అయితే మనకి ఏంటి ఫార్ములా? మూడు ఈక్వల్ అయినట్లయితే మనం ఏమంటాం? కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. దీనేంటి? కోఇన్సిడెంట్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ lines. These lines are coincident lines. These lines are many solutions. Any solutions ఉంటాయి దీనికి coincident కి? Many solution. These lines are many solutions. ఓకే, many solutions అంటే మనకి ఇన్ఫినిటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ఫినిట్లీ అంటే మనం కౌంటబుల్ చేయలేం. ఎన్నో సొల్యూషన్స్ వస్తాయి మనకు. గ్రాఫ్ మీద ఎన్ని పాయింట్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఇది 4th సమ్ సంబంధించిన సొల్యూషన్. నెక్స్ట్ 5th సమ్ సంబంధించిన సొల్యూషన్. ఇది 4th సమ్, ఇప్పుడు 5th సమ్. ఓకే, 5th సమ్ దీన్ని కూడా బై కంపేరింగ్ ది రేషియో అంటే మనకేంటి? A1/A2, B1/B2, C1/C2. A1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ నార్మల్గా మార్చేసుకోవాలి. అంటే చూడు ఇక్కడికి A1 మనకి 4x 4x/3 + 2y -8 ఈక్వల్ టు 8 అలా నుండి చేసుకోవచ్చు. ఎల్సిఎం చేసినట్టు ఏవైతే మనకి 3 కింద ఏ లేకపోతే 1 ఉన్నట్టు 3 ఉందో 1 టైం మల్టిప్లై అవుతుంది. 1 4s 4x ప్లస్ ఇక్కడ ఏ లేకపోతే 1 ఉన్నట్టు 1 3లో 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 3 2s 6y ఈజ్ ఈక్వల్ టు 8. 4x + 6y ఈక్వల్ టు 8. ఈ 3 ఇటు సైడ్ డివిజన్ చేస్తే ఈక్వల్ అవుతుంది, వెళ్తే మల్టిప్లై అవుతుంది. అంటే 4x + 6y 8 3s ఎంత మనకి? 8 3s 24. ఎంత? 24. అంటే 4x + 6y ఇటు సైడ్కి వస్తే -24 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ప్రకారం మనం ఇక్కడ వేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ ఏమన్నా మనకి 4x + 6y -24 ఈక్వల్ 0. ఇంకోటి 2x + 3y -12 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం. A1 ఈజ్ ఈక్వల్ టు 4, B1 ఈజ్ ఈక్వల్ టు 6, C1 ఈజ్ ఈక్వల్ టు -24.
A2 ఈజ్ ఈక్వల్ టు 2, B2 ఈజ్ ఈక్వల్ టు 3, C2 ఈజ్ ఈక్వల్ టు 12, A12 మైనస్ 12. ఓకే, ఇటు కంపేర్ చేసుకున్నట్లయితే రేషియో ప్రకారంగా A1 అంటే మనకి 4/2, -6/3, -24/-12. 2 in the 2 times, 3 in the 2 times, ఇది in the 12 2s are 24, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2. ఇది కూడా 3 ఈక్వల్ అయింది. 3 ఈక్వల్ అయితే మనకి ఏమొస్తాయి? మెనీ సొల్యూషన్స్ అంటే కోఇన్సిడెంట్ లైన్స్. దీస్ లైన్స్ ఆర్ coincident lines. These lines are many solutions. Many solutions లేదా ఇన్ఫినిటీ అని కూడా మనం చెప్పుకొచ్చున్నాం కదా, ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ లేదా ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని వస్తాయి మనకి. ఈ విధంగా 4th సమ్ అండ్ 5th సమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడితో మనకి 3rd సమ్ కంప్లీట్ అయింది. 4th సమ్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, నా క్లాసు మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.